గత 10 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని ఎంత వంచిందో మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం చేశాడని, రైతులను అప్పుల పాలు చేశాడని, ఉచిత విద్యుత్ ఇవ్వలేదని నానా యాగి చేసి ఈ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఏం జరిగింది ఈ రోజున? ప్రజలారా, చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పరిపాలనలో ఆయన దిగిపోయే కాలానికి 2000 రూపాయల మిగులు బడ్జెట్ ఇచ్చాడు. 9 గంటలు ఖచ్చితంగా కరెంట్ ఇవ్వటం జరిగింది. ఆయన ఖచ్చితంగా టైంకు కరెంటు వచ్చేది. రాష్ట్రంలో వర్షాలు లేక దుర్భర క్షామమైన పరిస్థితుల్లో కూడా కరెంటుని ప్రజలందరికీ ఖచ్చితంగా టైం ప్రకారం ఇవ్వటం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేడు పైసా పన్నులేనని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి వాస్తవంగా అతను చేసింది ఏంటంటే ఏపీ జెన్కో కానీ డిస్కంలు కానీ 22,000 కోట్ల రూపాయల బకాయి పెట్టడం జరిగింది ఆయన దిగిపోయే నాటికి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 2,000 కోట్ల రూపాయల మిగులు కాక ఏపీ జెన్కోకి అండ్ డిస్కంకి 22,000 కోట్ల రూపాయలు ఆయన బకాయి పెట్టడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ 24,000 కోట్ల రూపాయల అప్పుల భారం మోయలేక ప్రజల మీద 29,400 కోట్ల రూపాయల పన్నులు గత 3 సంవత్సరాల్లో వేయటం జరిగింది. మీరు ఆలోచించండి, గత 2 సంవత్సరాల క్రితం 150 రూపాయలు బిల్లు కట్టినాడు, ఇవాళ 450 రూపాయలు బిల్లు కడుతున్నాడు. అంతకుముందు గత 3 సంవత్సరాల క్రితం 350 రూపాయలు బిల్లు కట్టినాడు, ఇవాళ 1,150 రూపాయలు కట్టడం జరుగుతుంది. వాస్తవంగా ఆ రోజు ఉచిత విద్యుత్ ఇవ్వటం కష్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్తే కాదు ఇవ్వవచ్చు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు బుకాయించడం జరిగింది. అసలు రూపాయి పన్ను కూడా వేయకుండా ఉచిత విద్యుత్ ఇవ్వచ్చు అని రాజశేఖర రెడ్డి గారు బుకాయించడం జరిగింది. వాస్తవంలో మీ మీద పన్ను వేయలేదని ఆయన మిమ్మల్ని చెప్పాడు. కానీ 22,000 కోట్ల రూపాయలు ఖజానాకి అంటే విద్యుత్ సంస్థలకి దారుణంగా బాకీ పడిపోవటం వల్ల ఇవాళ ఏపీ జెన్కో కానీ ఏపీ డిస్కౌం కానీ కంప్లీట్ దివాలా ఎత్తిపోయినాయి. 1 మెగావాట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. కాబట్టి ఇవాళ రాష్ట్రం ఇంత తీవ్రమైనటువంటి విద్యుత్ కొరతతో అల్లాడిపోతుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట ప్రభుత్వం వచ్చినప్పుడు వర్షాలు పడి 1 సంవత్సరం పాటు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మిగులు విద్యుత్తుని ఉచిత విద్యుత్తుగా ట్రాన్స్ఫర్ చేసి చూసావా ఉచిత విద్యుత్ ఇవ్వటం నీ వల్ల కాలేదు, నేను ఇచ్చాను అన్నాడు. కరెంటు తీగల మీద బట్టలు ఆరవేసుకోవచ్చు అనేదాన్ని చాలా వ్యంగ్యంగా రాజశేఖర రెడ్డి గారు మొదటి 2 సంవత్సరాల పరిపాలనలో నేను ఇస్తున్నాను చూసావా, నువ్వు బట్టలు ఆరేసుకోవాలన్నావు చూసావా అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. వాస్తవంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ రోజున కరెంటు తీగల మీద బట్టలు ఆరేయటం కాదు, కరెంటు తీగలకి ఉయ్యాలు కట్టుకుని ఊగే పరిస్థితి తీసుకొచ్చేయటం జరిగింది రాష్ట్రంలో. అసలు ఈ రాష్ట్ర విద్యుత్ సంస్థల్ని మొత్తం పునర్మించుకోవాల్సిన దుస్థితికి 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం దిగజార్చిపోయింది. హైదరాబాద్ సిటీలోనే 2 లక్షల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక్కొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కనీసం ₹1 కోటి పెట్టుబడితో పెట్టేటువంటిది. అలాంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈ రోజున పట్టుమని 4 రోజులు పనిచేయట్లే హైదరాబాద్ సిటీలో. దీనివల్ల 10 లక్షల మంది కార్మికులు కనీసం ఇవాళ అర్ధాకలతో హైదరాబాద్లో బతుకుతున్నారు. కేవలం కారణం ఏంటంటే ఉచిత విద్యుత్ ఇవ్వటమే తప్పని కట్టడం అనట్లేదు మేము. ఉచిత విద్యుత్ ఇచ్చేటప్పుడు దానికి ఒక దీర్ఘకాలీన ప్రణాళిక, దానికి ఒక పద్ధతి ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసి ఎంత పడితే అంతకి అయిన కాడికి రాష్ట్ర ఖజానా మొత్తం తెగనమ్మేసి ప్రజలకి పప్పు బెల్లాగా పంచిపెట్టడం కాదు, అది కరెక్ట్ అయిన విధానం కాదు. ఈరోజు అతను చేసినటువంటి దుష్పరిపాలన ప్రభావం వల్ల 2 లక్షల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మొత్తం హైదరాబాద్లో మూతపడే పరిస్థితికి వచ్చినాయి. వాళ్ళ బ్యాంకర్లకి ₹1 కోటి పెట్టేటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బ్యాంకర్లకి అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక ఓ పక్క ప్రోడక్ట్ మొత్తం దెబ్బతింటే కేవలం వారానికి 4 రోజులు కూడా పందినాలు కార్మికులు ఇవ్వలేకపోతున్నాయి. మొత్తం మీద 10 లక్షల మంది కార్మికులు ఈ రోజున హైదరాబాద్లో అర్ధాకలతో బతుకుతున్నటువంటి పరిస్థితులు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. నేను అబద్ధాలు చెబుతున్నాను అనుకోబాకండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉన్నటువంటి అధినేతైనా సరే మీరు ప్రశ్నించండి. వాస్తవం చెప్పాలంటే మా యూనిట్లు ఎప్పుడు మూతపడతాయో మాకే తెలియదు అనే పరిస్థితిలో వాళ్ళంతా సమాధానం ఇవ్వటం జరుగుతోంది. నిజాయితీగా ఆలోచించి ఓటేయండి ప్రజలారా. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మీ బిడ్డల కోసం, మీ బాబు కోసం, మీ సంక్షేమం కోసం, మీ ఆత్మగౌరవం కోసం ఓటు వేయండి ప్రజలారా. ఓటేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఖచ్చితంగా ఓటు వేయండి తెలుగుదేశం పార్టీకి మాత్రమే. మిట్లు మీ ఏఎస్ చక్రవర్తి, గణపవరం, నారాయణ మండలం, గుంటూరు జిల్లా.